మత్తయి సువార్త 3వ అధ్యాయం 13-17 వచనాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని, యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడలగు కానిచ్చెను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో, ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 13వ వచనం. ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందడానికి యేసు గలిలీ ప్రదేశం నుంచి అతని దగ్గరికి యోర్దానుకు వచ్చాడు. యేసు ఇప్పుడు 30 సంవత్సరాల ప్రాయం వాడు. లూకా 3:23. యోహాను బాప్తిజం పశ్చాత్తాపం, మారుమనసు, పాపాలు ఒప్పుకోవడం, పాప క్షమాపణలను సూచించే బాప్తిజం. యేసు ప్రభు పాపం లేని దైవ కుమారుడు. రిఫరెన్సులు చూడండి. ఆయనకు పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకోవడం, క్షమాపణ ఇవేవీ అవసరం లేదు. అలాగైతే యోహాను ద్వారా బాప్తిజం పొందాలని ఎందుకు వచ్చాడు? దీనికి యేసు ఇచ్చిన ఏకైక కారణం 15వ వచనములో ఉంది. ధర్మం యావత్తు నెరవేర్చడం. తనను అనుసరించేవారు పాటించవలసిన ధర్మాన్ని ఆయన పాటించి చూపాడు. దీనికి మరో ఉదాహరణ, ఆయన పస్కా పండుగ ఆచరించి పస్కా విందు భుజించాడు. అందులోని అంశాలు తాను వారి కోసం చెయ్యబోయే వాటిని సూచనలుగా ఉన్నాయే గాని తన కోసం అవసరమైనవి కావు. లూకా 22:14-15 వచనాలు. తాను బాప్తిజం తీసుకోవడం దేవుని సంకల్పానికి వినయంతో లోబడిన చర్య. దాన్ని తీసుకోవడంలో అసలు తన జీవిత కాలమంతా యేసు ప్రభు తన శిష్యులందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయనలో పాపం లేకపోయినా పాపాత్ముల స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన మన ప్రతినిధి, మన స్థానంలో నిలిచినవాడు. మనం వెళ్ళవలసిన దిశను, చెయ్యవలసిన దాన్ని చూపించాడు. మనం బ్రతకవలసిన విధానాన్ని తనలో కనపరిచాడు. చివరికి మన స్థానంలో మన పాపాలన్నిటినీ తనపై వేసుకొని బాధల్లోకి, మరణంలోకి బాప్తిజం పొందాడు. లూకా 12:50. అలా మనందరికీ దాపురించవలసిన మరణం ఆయనకు దాపురించింది. అంటే బాప్తిజం తీసుకోవడంలో సహా ఆయన చేసినవన్నీ దేవుని నీతి న్యాయాలను నెరవేర్చడం, ప్రత్యక్షపరచడం, ఘనపరచడం కోసమే. మనుషులను న్యాయవంతులుగా చేసేందుకు ఆయన అనుభవించబోయే మరణం, సమాధి, తిరిగి సజీవంగా లేవడం అనే వాటిని బాప్తిజం ఒక సూచన. 14వ వచనం. యోహాను ఆయనను అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు. మీ చేత నేను బాప్తిజం పొందవలసిన వాణ్ణి, మీరు నా దగ్గరికి వస్తున్నారా అన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి పాత్రుణ్ణి కాను అంటున్నాడు. యేసయ్య అయితే చెప్పడమే కాదు, చేసి చూపించాడు. తన శిష్యుల పాదాలు కడిగి సేవ చేయడం నేర్పించాడు. యేసయ్య తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి దాసుని స్వరూపంలో వచ్చాడు. ఫిలిప్పీ 2:7.
యేసయ్య తన్ను తాను తగ్గించుకొన్నాడు. ఆయన బిడ్డలు తగ్గించుకొని జీవించాలి అని ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5-8 వచనాల్లో యేసయ్య శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఇక్కడ యేసయ్య శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. 15వ వచనం, యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడలాగు కానిచ్చెను. నీతిని నెరవేర్చడానికి యేసయ్య లోబడి నడుచుకుంటున్నాడు. మనమందరం నీతిని అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంటే యేసయ్యను చూసి నేర్చుకోవాలి. యెషయా 42:21లో తన నీతి నిజాయితీ కోసం ధర్మశాస్త్రాన్ని ఘనపరిచి గొప్ప చేయడం యెహోవాకు ఇష్టం అయ్యుంది. 16-17 వచనాలు, యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే ఆయనకు ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తన మీద వాలడం ఆయన చూశాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం అని ఒక స్వరం వినబడింది. బైబిల్లో వెల్లడి అయిన దేవుడు, ఏకైక నిజదేవుడు, త్రిత్వం. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఈ వచనాల్లో ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఉంది. కుమారుడైన యేసు నీటి నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన పైకి దిగుతున్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రి కాదు, లేక పవిత్రాత్మ కాదు. పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, లేక తండ్రి కాదు. ఈ ముగ్గురు ఎవరికి వారు ప్రత్యేకం, కానీ ఒకే దేవుడుగా పరిపూర్ణ ఐక్యతలో ఉన్నారు. అందువల్ల ముగ్గురు దేవుళ్ళు కాదు గాని ఒక్కడే దేవుడు ఉన్నాడు. క్రొత్త నిబంధనలో త్రిత్వం గురించి రిఫరెన్సులు చూడండి. అలాగే పాత నిబంధనలో త్రిత్వాన్ని సూచించే ఈ రిఫరెన్సులు చూడండి. తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుల గురించి. అయితే దేవుడొక్కడేనని పాత నిబంధన స్పష్టంగా తెలియజేస్తుంది. రిఫరెన్సులు చూడండి. దేవుని ఆత్మ అంటే కేవలం ఒక ప్రభావం లేక దేవుని నుండి వెలువడే అవ్యక్త శక్తి కాదు. ఆయన ఒక దైవిక వ్యక్తి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 26 చూడండి. ఆ సమయంలో పావురం నిర్దోషత్వాన్ని హాని చేయని సాధు స్వభావానికి చిహ్నం. తరువాతి కాలంలో దీన్ని శాంతి చిహ్నంగా కొందరు ఎంచుతున్నారు. యేసును మరియా దేవుని ఆత్మ మూలంగానే గర్భం ధరించింది.
ఆయన బాప్తిజం సమయంలో ఆయన ఆరంభించబోయే పరిచర్య విషయంలో ఆత్మ ద్వారా అభిషేకం పొందాడు. ఆయన జీవితం పరిచర్యలో తన సొంత దైవిక బలప్రభావాలను, ఆధిక్యతలను పక్కన ఉంచి ప్రతి విషయంలోనూ తండ్రి మీదనే ఆధారపడ్డాడు. ఆయన సాధించిన ప్రతి పనికి ఇలా దేవుని ఆత్మ వల్ల జరిగిన అభిషేకమే ఆయనకు సమర్థతను కలగజేసింది. శక్తినిచ్చే దేవుని ఆత్మ తోడు లేకుండా మనం జీవించవలసిన రీతిలో జీవించగలమని, దేవుణ్ణి సేవించవలసిన రీతిలో సేవించగలమని అనుకోరాదు. అస్సలు కూడా అనుకోరాదు. దేవుని యొక్క ఆత్మ తోడు లేకుండా మనము ఎలాగో సేవించగలము? అస్సలు సేవించలేము. ఇలాంటి పనులు చేయలేము. ఇక్కడ దేవుడు యేసును తన కుమారుడు అంటున్నాడు. రిఫరెన్సులు చూడండి. అంటే యేసుకు మరెవరికీ ఉండలేని విధంగా దేవుని స్వభావం ఉన్నదని అర్థం. ఆయన దేవుని ఒక్కగానొక్క కుమారుడు. ఆయనంటే పరమ తండ్రికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయనలో ఏ విధమైన పాపము లేదు. అన్నిటిలో తండ్రికి లోబడుతూ ఉన్నాడు. తండ్రికి ఆనందం కలిగించడమే తన జీవిత పరమావధిగా, ప్రధానమైన ఆశయంగా ఆయన పెట్టుకున్నాడు. కావలసిన రిఫరెన్సులు చూడండి. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.